మరి మిగతాది సాంబార్ మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సామ ఉడికేంత వరకు మనం చింతపండు పులుసు వేయకండి. వేసామనుకోండి అది ఉడకదు సరిగ్గా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మనం తాలింపు వేసుకొని మనం ఈ సాంబార్కి కావాల్సిన ఆ కూరగాయలు అన్నీ వేసి చేసుకుందాం. ఇందులో కూరగాయలు వీలైతే చిన్నగా కట్ చేసుకోండి. పెద్ద పెద్ద ముక్కల కంటే చిన్న ముక్కలు వేసుకుంటే బాగుంటుంది సాంబార్ సాదం. దీంట్లో కొంచెం నూనె వేసుకొని తర్వాత తాలింపుకి మనం ఎండుమిరపకాయలు, దీంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు అన్నీ తాలింపు విత్తులు వేసుకున్న తర్వాత కరివేపాకు, దీంట్లో పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా మరీ పెద్దగా కట్ చేయకండి. దీంట్లో కొంచెం చిన్నగా కట్ చేసి వేయించుకోండి. అయితే మనకి సాంబార్ సాదం అంటే అన్నీ సాఫ్ట్గా మ్యాషీగా ఉండాలి. కూరగాయలు కూడా కొంచెం ఎక్కువ ఉడికినా బాగుంటుంది. కానీ ఏంటంటే చిరుధాన్యాలైన ఈ సాంబార్ లిటిల్ మిల్లెట్తో చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. నోట్లో ఇలా కరిగిపోతూ వెళ్తుంది. అన్నం అంటే మనం కొంచెం ఓవర్ కుక్ చేయాలి. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ ఓవర్ కుక్ అవుతుందో మనకి షుగరు అట్లా ఉన్న వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా ఆ ఎనర్జీ వచ్చేసి షుగర్ స్పైక్ పెరుగుతుంది. అదే కనుక ఈ సాములు చిన్నగా ఉంటాయి, అవి కుక్ అయిన తర్వాత కూడా కొంచెం స్లోగా రిలీజ్ చేస్తుంటుంది. సో దీంట్లో కొంచెం పసుపు, అలాగే దీంట్లో కావాల్సిన కూరగాయలన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్ని రకాల కూరగాయలు పెట్టుకున్నాను. క్యారెట్, ములక్కాడ, దోసకాయ, కుకుంబర్, మీకు ఏ కూరగాయలు కావాలంటే ఆ కూరగాయలు వేసేసుకోండి. అలాగే ఈ వంకాయలు కూడా నీళ్ళతో పాటు నేను వేసేస్తాను. నీళ్ళల్లో ఎందుకు పెట్టాం? ఆ వంకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా కాపాడడం కోసం. ఇవన్నీ వేసేసి దీన్ని కుక్ చేసుకుందాం. అయితే ఇప్పుడు ఫుల్ మంటలో మనం చక్కగా వీటిని బాయిల్ చేసుకుందాం. కానీ ఇది కుక్ చేసేటప్పుడే ఇందులో మనము ఈ లిటిల్ మిల్లెట్ సామలు ఏవైతే ఉన్నాయో మనం కడిగి పెట్టేసుకున్నాం, దీన్ని కూడా ఇందులో వేసేయండి. దీంతో పాటు కుక్ అవనిద్దాం. అదే కనుక చింతపండు పులుసు వేసామంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, మనకి పర్ఫెక్ట్గా కుక్ కాదు. అయితే ఎప్పుడైతే మనకి ఆ సామలు కూడా కొంచెం కుక్ అవుతుందో అప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు, టమాటా, మసాలాలు అన్నీ వేసుకుందాం. మనకి కందిపప్పు ఉడికించుకొని వేసుకుందాం. కావాలంటే కొంతమంది కందిపప్పు, శనగపప్పు కలిపి కూడా చేసుకుంటారు. ఇది ఇంకొకటి ఏంటంటే మనకి సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ. మనకి ముఖ్యంగా సౌత్ ఇండియన్స్కి ఏంటంటే కొంచెం ఆ సాంబార్ అన్నంలా ఉందంటే దాని పక్కన కావాలంటే ఆవకాయ వేసుకుంటే స్వర్గంగా అనిపిస్తుంది. సో చాలా టేస్టీగా తినడానికి ఆ కూరగాయలు కూడా బోల్డ్ అని వేసుకున్నాం. ఇంకా ఎక్కువ కూరగాయలు వేసి చేసినా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తింటే ఒక మీల్ మనం స్కిప్ చేసి దీని బదులు ఒక కప్పెడు ఇది తిన్నా కడుపుకి ఒక అందమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేము ఈ కొంచెం మోతాదు చేసినా ఇది ఒక 6 చక్కగా తినొచ్చు. సో ఎప్పుడైనా కానీ ఇలా లిక్విడ్ లాగా ఫుడ్ చేసుకున్నప్పుడు కొంచెం మనకి తక్కువ క్వాంటిటీ మన కడుపు తింటుంది. అంటే ఎక్కువ తినొచ్చు కానీ కొంచెం తక్కువ తిని సాటిస్ఫై అవ్వచ్చు. అంతేకాకుండా ఒక 6 కూడా చక్కగా హాయిగా తిని ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఇది ఉడికిపోయింది, ఉప్మాలాగా కూడా అయిపోయింది, పర్ఫెక్ట్. అయితే ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు, అలాగే కందిపప్పు కానీ శనగపప్పు కానీ మీరు ఉడికించి పెట్టుకున్నది ఇందులో వేసేయండి. దీంట్లో టమాటాలు, ఇప్పుడు మనకి అసలైన రుచి తెచ్చే మసాలా, కారపొడి, సాంబార్ మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి లైట్గా వేద్దాం. వేసి చూడండి ఇమీడియట్గా. అయితే దీనికి మనం స్పెషల్ మసాలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. కొబ్బరి వేసి అన్నీ వేయించి. సో అది ఇంకొక రెసిపీ మరొకసారి చూపిస్తాను. ఇందులో తగినంత ఉప్పు వేసేసి కలిపేసుకోండి. ఇప్పుడు స్లోగా ఇది కుక్ అవనిద్దాం. ఆ చింతపండు పులుసు కూడా మనకి అట్లీస్ట్ 5 నిమిషాల పాటు స్లోగా కుక్ అవ్వాలి. ఇది కొంచెం చిక్కగా అవుతుంటే దానికి తగ్గట్టు మనము ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి, నీళ్లు కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఎంతో సింపుల్గా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. మరీ చిక్కగా చేయకండి, కొంచెం ఇలా తినగానే నోట్లోకి జుర్రున జారిపోవాలి.
మీకు కొంచెం చిక్కగా చేస్తే మాత్రం కొంచెం నెయ్యి కానీ అలా వేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే స్లోగా కుక్ చేయండి, మంచిగా బాయిల్ అయ్యి ఇంకొక 3-4 నిమిషాల పాటు కుక్ అయినప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పీల్చుకుంటుంది. ఆ సాంబార్ మసాలా మీరు ఇంట్లో చేసుకున్నదైతే రుచి అదిరిపోతుంది. మార్కెట్లో తెచ్చుకున్న సాంబార్ మసాలా కూడా వేసి చేసుకోవచ్చు. స్లోగా మరో 4 నిమిషాలు కుక్ చేయండి. స్లోగా కుక్ చేసుకొని రెడీ. సో ఇంకొక విషయం చెప్తాను, ఎవరన్నా డయాబెటిక్ ఇట్లా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ సామలు ఇలాంటి కుక్ చేసేటప్పుడు మరి ఓవర్గా కుక్ చేయకండి, కొంచెం దానలాగా ఉండాలి. ఎలా పాస్తా చెప్తారు ఆల్దాంతే అంటే నోటి దగ్గర తాకాలి. అలా తినడం వల్ల కూడా మనకి ఆ గ్లూకోజ్ స్పైక్ అని ఏదైతే ఉంటుందో అది అంత కాకుండా ఉంటుంది. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మరి వడ్డించేసుకుందామా? ఆహా చూడండి, మనకి అన్ని కూరగాయలు అన్నీ వేసుకొని పర్ఫెక్ట్. ఆహా ఇలా చూడండి, చెప్పాను కదా ఆ కొంచెం ఉంటే చాలు. అందుకని మీరు సామలు మార్కెట్లో దొరికినప్పుడు కిలో కొనుక్కురాకర్లేదు, పావు కిలో కొనుక్కొచ్చుకోండి. ముగ్గురు ఒక 5 సార్లు తినొచ్చు. కొంచెం 2 చెంచాలు వేసుకుంటే చాలు, బోల్డ్ అవుతుంది. మనం కొత్త ఆవకాయ చేసుకొని తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, దీంట్లో ఇంకేం అక్కర్లేదు. ఇలా వేసుకొని తిన్నామనుకోండి, ఇంకేం కావాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. అన్ని రకాల కూరగాయలు, సామలు, జొన్నలు, రాగులు అన్నీ మనం ఏదో రకంగా నెలలో ఒకసారి సామలు తినాలి, ఒకసారి రాగులు తినాలి, ఒకసారి జొన్నలు తినాలి, జొన్న రొట్టెలు ఏదో రకంగా. లేకపోతే జావా అన్నా చేసుకొని ఒకరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి మానేసి దాంతో మంచి రాగి జావ చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. మనం ఆరోగ్యంగా ఉండాలి, మరి తినేది టేస్టీగా ఉండాలి. సామలతో సాంబార్ సాదం. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొంచెం పసుపు వేసి చూపించిన విధంగా చక్కగా కుక్ చేసుకోండి. తర్వాత కూరగాయలు క్యారెట్, కుకుంబరు, ఎల్లో కుకుంబరు, దోసకాయ, ములక్కాడ, వంకాయ ఇవన్నీ కట్ చేసిన చిన్న ముక్కలు అందులో వేసుకొని లైట్గా సాటే చేసుకొని తర్వాత దీంట్లో లిటిల్ మిల్లెట్స్ ఏవైతే సామలు నానబెట్టుకున్నామో అవి కూడా వేసి కుక్ చేసుకోండి. ఎప్పుడైతే మనకి సామలు కొంచెం కుక్ అయిన తర్వాత చింతపండు పులుసు, నీళ్లు, అలాగే మనం ఉడికించుకున్న శనగపప్పు కానీ కందిపప్పు కానీ అందులో వేసి టమాటాలు, కారపొడి, సాంబార్ మసాలా, ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసి కుక్ చేసుకోండి. మనకి ఎప్పుడైతే కూరగాయలు, సామలు అంతా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయో మీరు మరొకసారి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కావాలంటే కొంచెం బెల్లం కూడా వేసి దీన్ని ఆవకాయతో వేడిగా వడ్డించుకోండి.